ఇంకా అయినా ఇప్పుడు ఏంటంటే ఏం చేయాలో తెలియట్లే. ఇవాళ సెక్యూరిటీ తీసేశారు అంటాడు. జెడ్+ కేటగిరీ సెక్యూరిటీ మేము తీయటానికి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండదు, ఎక్కడ తగ్గించలేదు సెక్యూరిటీ విషయంలో. అనుమతులు లేకుండా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఏ రకంగా మిర్చియాటికి వెళ్తాడు ఆయన? ఇప్పుడు మిర్చియాటికి సందర్శనకి వెళ్ళాలంటే ఎలక్షన్ కోడ్ ఉంది, నువ్వు వెళ్ళు, పర్మిషన్ తీసుకుని వెళ్ళు. జిల్లా కలెక్టర్ వెళ్ళడానికి లేదన్నారు, పోలీసులు అనుమతిని నిరాకరించారు. అనుమతులు తీసుకుని వెళ్ళడానికి మాకేం అభ్యంతరం లేదు. కానీ ఒక ఉద్దేశపూర్వకంగా ప్రజల్ని రెచ్చగొట్టడానికి, లేకపోతే ఇక్కడ ఒక అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తే అది జరగనివ్వు. ఆ విషయంలో ఎటువంటి వేరే ఆలోచన లేదు. మొన్న కూడా వంశీని మేమేమి అరెస్ట్ చేయాలనుకుంటే ఫస్ట్లోనే చేసాను, కానీ అతనంతటా అతనే కిడ్నాప్ చేసి ఒక దళిత సోదరుని కిడ్నాప్ చేశాడు కాబట్టి వాళ్ళు పెట్టినటువంటి కేసు మీద అతను అరెస్ట్ చేయడం జరిగింది. SC/ST కేసు పెట్టి అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఈయన వెళ్ళి వారికి ఒత్తాసు పలుకుతారు. అక్కడ ఏమి చేయలేదు, అమాయకుడు అని చెప్తా ఉన్నారు. ఇవాళ మొత్తం గన్నవరం కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్తారు వంశీ గారి గురించి కానీ వైసీపీ నాయకుల గురించి కానీ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్నటువంటి విధానం కరెక్ట్ కాదు. కరెక్ట్ చేసుకోకపోతే ఆయన చెప్తా ఉన్నాడు, పోలీసు అధికారులు గొడ్లోడు తెస్తారంట. సప్త సముద్రాల అవతల ఉన్న రిటైర్ అయిపోయినా తీసుకొచ్చి గొడ్లోడు తెస్తాను అంటే ఇన్వెస్టిగేషన్ ఉన్నటువంటి కేసుని నువ్వు బెదిరిస్తావా? పోలీసు అధికారులను బెదిరిస్తావా? సాక్షులను బెదిరిస్తావా? మరి అది కూడా ఒక అతను బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదు కూడా వాళ్ళ ప్రశ్నిస్తాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఇలా ఈ రకంగా చేసే కార్యక్రమాలు చేస్తే మటుకి మేము తీవ్రంగా చేస్తాం. ప్రజాస్వామ్యబద్ధంగా అనుమతులు తీసుకోండి, కార్యక్రమాలు చేసుకోవచ్చు, ప్రజల పక్షాన మాట్లాడవచ్చు. లేదా అసెంబ్లీ ఉంది వేదికగా, అసెంబ్లీ రావడానికి భయపడుతున్నావు కదా నువ్వు ఇదే రకంగా కొనసాగితే 151 నుంచి 11 మంది గొడ్లోడు తీశారు. 11 మంది మిగతా వాళ్ళందరూ గొడ్లోడు తీశారు. రేపు 11 కూడా మిగలవు, అది గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు.